హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో బ్రెడ్స్తో ఒక మంచి డెజర్ట్ చూపించబోతున్నాను. సో నార్మల్గా బ్రెడ్స్తో మనం డబుల్ కా మీఠా చేస్తూ ఉంటాం కదా, సో అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. సో దానికోసం స్టవ్ పైన ముందుగా ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో ఒక 1/2 లీటర్ పాలను పోసుకోవాలి. సో 1/2 లీటర్ పాలంటే మొత్తం పోయకూడదు, కొద్దిగా పక్కకు పెట్టుకోవాలి. అంటే వేరొక గిన్నెలోకి ఈ పాలని యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోవడానికి. సో ఇప్పుడు పాలని మరగనివ్వాలి. ఈలోపు బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఒక 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో 5 బ్రెడ్ స్లైసెస్ అంటే మొత్తం 20 పీసెస్ వస్తాయి. సో కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కకి తీసుకున్న ఈ మిల్క్లో ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో నార్మల్గా స్పూన్తో మిక్స్ చేస్తే ఎంతకీ అవ్వదన్నమాట. సో ఇలా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఉండకుండా బాగా చిక్కబడే వరకు ఇలా బాగా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇలా వీడియోలో చూస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు 2 పొంగులు వచ్చే వరకు ఇలా మరిగించుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేయాలి. షుగర్ అంతా బాగా కరిగే వరకు కాసేపు ఇలా కలుపుకోవాలి. సో షుగర్ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ మిక్స్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. సో ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలంతా కూడా దగ్గర పడాలన్నమాట. కొద్దిగా చిక్కబడే వరకు ఒక 2 మినిట్స్ వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి, లేదంటే అట్టలాగా పైన పేరుకుపోతుంది అనమాట. సో ఇలా 2 మినిట్స్ వరకు కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను, అలాగే కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. లేదు అంటే పూర్తిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే పూర్తిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ 2 మిక్స్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ కూడా పక్కకు తీసుకొని మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ బ్రెడ్ స్లైసెస్ని ముందుగా పెట్టేసి దానిపైన కస్టర్డ్ మిక్స్ని మొత్తం పోసేయాలి. దానిపైన రిమైనింగ్ బ్రెడ్ స్లైసెస్ని కూడా పెట్టేసేసి మళ్ళీ కస్టర్డ్ మిక్స్ని పోసేయాలి. సో ఇలా కొద్దిగా పైనకి కొద్దిగా కస్టర్డ్ మిక్స్లో ఉంటే క్రిస్పీగా జ్యూసీగా బాగుంటుందన్నమాట తినడానికి. సో దానిపైన బాదం పిస్తా వాటితో గార్నిష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఒక 2 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత యమ్మీగా ఉందో బ్రెడ్ డెజర్ట్ అనేది. ఎప్పుడు రొటీన్గానే కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, బ్రెడ్ ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్లో ఉంటుంది. కొద్దిగా క్రిస్పీగా కొద్దిగా జ్యూసీగా చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. And please subscribe my channel.